అందులో 1-8 శ్లోకముల దాకా అంత్యకాలములో కృష్ణ స్మరణ అనేటువంటి అంశాన్ని, తర్వాత 9-13 శ్లోకముల దాకా యోగ మిశ్ర భక్తి, దాని ద్వారా కృష్ణ స్మరణ, 14, 15, 16 శ్లోకములలో శుద్ధ భక్తి కృష్ణ స్మరణ, భౌతిక ఆధ్యాత్మిక ప్రపంచముల మధ్య ఉన్నటువంటి వ్యత్యాస విషయాల గురించి 17-22 శ్లోకాల దాకా చెప్పుకున్నాం. చివరిగా మనము 23-28 శ్లోకాల దాకా ఉన్నటువంటి శుద్ధ భక్తి యొక్క అత్యున్నత స్థితి అనే అంశాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. ఇదే విషయాలను గీతార్థ సంగ్రహంలో పరంపూజ్యులైనటువంటి యామునాచార్యులు వారు చెప్తారు. ఐశ్వర్య అక్షర యాథాత్మ్య భగవచ్చరణ అర్థినాం వేద్య ఉపాదేయ భావన అష్టమే భేద ఉచ్యతే. భగవత్ ఐశ్వర్యము, శుద్ధాత్మ స్వరూపము, పరమపురుష స్వరూపము మొదలగు మార్గములను తెలుసుకొనుట, వాటిని మరణ సమయము వరకు దృఢముగా ధ్యానించుట యొక్క ఆవశ్యకత, ఈ విషయాలన్నీ కూడా 8వ అధ్యాయంలో చెప్పబడ్డాయి అని పరమ పూజ్యులైనటువంటి యామునాచార్యులు వారు గీతార్థ సంగ్రహంలో 8వ అధ్యాయం గురించి ప్రస్తావిస్తారనమాట. సో అందులో భాగంగా మనము కృష్ణుని పొందుటలో శుద్ధ భక్తి యొక్క అత్యున్నత ఏదైతే ఉన్నదో దాని గురించి చెప్పుకుంటూ ఉన్నాం. అందులో 23-26 శ్లోకముల దాకా యోగి లేదా జ్ఞాని కాంతి మార్గము ద్వారా శరీరము విడిచిన పిమ్మట ముక్తిని పొందును. చీకటి మార్గమున శరీరమును విడిచిన పిమ్మట కర్ములైనటువంటి వాళ్ళు మరలా తిరిగి ఈ భౌతిక ప్రపంచానికి వస్తారు అనే అంశాలను చెప్పుకుంటున్నాము. చివరిగా 27-28 శ్లోకాల 2 శ్లోకాల్లో కృష్ణ భక్తులు ఎవరైతే ఉన్నారో, వారు భక్తి యోగులు ఎవరైతే ఉన్నారో వారు శ్రీకృష్ణుని దివ్యధామమును పొందిన వారై మరల తిరిగి జన్మించరు అనేటువంటి అంశాలను మనము ఈ యొక్క చివరిగా చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. సో గతంలో చివరి క్లాసులో చెప్పుకున్నది భగవద్గీత 8వ అధ్యాయంలోని 25వ శ్లోకం. ధూమో రాత్రిస్తథా కృష్ణ షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే. ధూమమునందు రాత్రియందు కృష్ణపక్షమునందు సూర్యుడు దక్షిణముగా ప్రయాణించు దక్షిణాయన సమయమునందు మరణించు యోగి చంద్రలోకమును పొందినను మరలా వెనుకకు తిరిగి వచ్చును. అంటే దక్షిణాయన మార్గములో ప్రయాణించినటువంటి ఎవరైతే ఈ తిరుగు ప్రయాణం చేశారో వాళ్ళు చంద్రలోకం నుంచి తిరిగి వస్తారు అనే అంశాన్ని అక్కడ చెప్పుకోవడం జరిగిందనమాట. సో గత 24-25 శ్లోకములు కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే ఉత్తరాయణం దక్షిణాయనం అనేటువంటి అంశముల ప్రస్తావన వచ్చింది మనకి. ఉత్తరాయణంలో ఉత్తర అంటే ఉచ్చతరహ, ఉన్నతమైనది, శ్రేష్టమైనది అనే అర్థం కూడా వస్తుందని దానికి చెప్పుకున్నాం మనము. ఇది దేవయానము లాంటిది. ఉత్తరాయణములో శరీరమును విడిచటము దేవయానంతో సమానమైనటువంటిది. ఇది బ్రహ్మ విద్య, నిష్కామ కర్మ, భక్తి పరిపక్వత, తదనుగుణంగా అహంకార కర్మ బంధ నాశనము చేసేటువంటి మార్గము. కేవలం ఉత్తరాయణంలో శరీరం వదిలిపెట్టడం అంటే అది కాదండి. ఆయన మారినప్పుడల్లా శరీరం వదిలిపెట్టడమే కాదు, ఇటువంటి జ్ఞాన స్థితిని కలిగి ఉండటం అనమాట. బ్రహ్మ విద్య జ్ఞానమును, నిష్కామ కర్మను, అంటే మనస వాచ కర్మణ, మానసిక స్థితి, గుణస్థితి, కర్మస్థితి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బ్రహ్మమునందు నిలిచి ఉండటము ఉత్తరాయణం అవుతుంది. సో దేవయానం అని చెప్తారు దీని అనమాట. అంటే శ్రవణ మనస ధ్యాన సాధకుడు ఎవరైతే ఉంటారో, నిష్కామ యోగి ఎవరైతే ఉంటారో వారి గురించి ఉత్తరాయణం అని చెప్పడం జరిగింది. ఉన్నతమైనటువంటి మార్గము అని అనమాట. అలాగే దక్షిణ అంటే దక్షతే ఉత్సాహతే, అంటే పరకార్యమునందు ఉత్సాహం చూపడం, శాంత స్వభావం సాత్విక గుణం కలిగి ఉండవచ్చు, కానీ వైదిక కర్మల పట్ల ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారనమాట. దీన్ని ఉత్తరాయణాన్ని దేవయానం అంటే దక్షిణాయనాన్ని పితృయానం అని చెప్తారనమాట. అంటే సకామ కర్మ ద్వారా ఫలభోగం అనంతరం పునర్జన్మ పొందటం ఏదైతే ఉన్నదో ఇది పితృయానంగా చెప్పబడింది. అందుకే చంద్రలోకాన్ని పొందినా కూడా మరలా తిరిగి వెనకకు వస్తారు. ఇది వేదవిహితమైనటువంటి కర్మకాండలు ఆచరించడము, ఫలాపేక్షతో కూడినటువంటి కర్మకాండ చేసేటువంటిది. ఇది దక్షిణాయనముగా చెప్పబడింది అనమాట. సో తదుపరి శ్లోకం 26 శ్లోకంలోకి ప్రవేశిద్దాం మనం. శుక్లకృష్ణే గతి హేతే జగత శాశ్వతే మతే ఏకయా యాచ్యనా వృత్తిం అన్యయా వర్తతే పునః.
శుక్లకృష్ణే గతి హేతే జగతః శాశ్వతే మతే ఏకయా యాచ్యనా వృత్తిం అన్యయా వర్తతే పునః. హరే కృష్ణ. నాగమణి మాత చదువుతారు శ్లోకం మీనింగ్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రణామ్. ధన్యవాద మాతాజీ. శుక్లకృష్ణే గతి హేతే జగతః శాశ్వతే మతే ఏకయా యాత్యనా వృత్తిం అన్యయా వర్తతే పునః. ఈ జగత్తు వీడుటకు వేదాభిప్రాయం అనుసరించి వెలుగు మార్గము, చీకటి మార్గము అను రెండు మార్గాలు ఉన్నాయి. వెలుగు మార్గంలో మరణించేవారు తిరిగి రారు, కానీ చీకటి మార్గంలో మరణించిన వారు మాత్రం వెనుకకు తిరిగి వచ్చెదరు. హరే కృష్ణ. హరే కృష్ణ. గీతా మాతాజీ. గీతా. హరే కృష్ణ. ప్రణామ ప్రభుజీ. ప్రణామ. శుక్లకృష్ణే గతి హేతే జగతః శాశ్వతే మతే ఏకయా యాత్యనా వృత్తిం అన్యయా వర్తతే పునః. ఈ జగత్తు వీడుటకు వేదాభిప్రాయం అనుసరించి వెలుగు మార్గము, చీకటి మార్గము అను రెండు మార్గాలు ఉన్నాయి. వెలుగు మార్గంలో మరణించేవారు తిరిగి రారు, కానీ చీకటి మార్గంలో మరణించిన వారు మాత్రం వెనుకకు తిరిగి వచ్చెదరు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. రాధామాతాజీ చదువుతారు. హరే కృష్ణ ప్రభు. ప్రణామ్. హరే కృష్ణ. శుక్లకృష్ణే గతి ఏతే జగతా శాశ్వతే మతే ఏకయా యత్యనా వృత్తిం అన్యయా వర్తతే పునః. ఈ జగత్తు వీడుటకు వేదాభిప్రాయము అనుసరించి వెలుగు మార్గము, చీకటి మార్గము అను రెండు మార్గాలు ఉన్నాయి. వెలుగు మార్గంలో మరణించేవారు తిరిగి రారు, కానీ చీకటి మార్గంలో మరణించిన వారు మాత్రము వెనుకకు తిరిగి వచ్చెదరు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో మరణము, పునరాగమనము, ఈ వివరాన్ని బలదేవ్ విద్యాభూషణ్ వారు చాందోగ్యోపనిషత్తు నుంచి కూడా ఉదహరించారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటాం అనమాట. ఎవరైతే కామ్య కర్మరతులు అంటే కామ్య కర్మ ఇష్టముతో కూడినటువంటి కర్మను, అంటే ఇంద్రియ భోగము కోసం చేసేటువంటి కర్మాచరణ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తాత్విక కల్పనాపరులు. అంటే తమ ఊహకు తోచినట్టుగా, అంటే శాస్త్రవాక్యముల కన్నా కూడా తమ భావములకు, తమ యొక్క ఊహలకు అనుగుణంగా ఏదైతే తత్వాన్ని కల్పించుకుంటారో వాళ్ళు అనంతకాలంగా ఇటువంటి మరణం పునరాగమన చక్రంలో చిక్కుకొని ఉంటారు. మనకి శంకర్ల వారు కూడా చెప్తారన్నమాట. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని చెప్పుకుంటూ వస్తూ భజగోవింద శ్లోకంలో చెప్పుకుంటూ వస్తూ భగవద్గీత కించితీత గంగా జలలవ కణికాపీత సకృతపయేని మురారి సమార్చ క్రియతే తస్య యమేన చర్చ. మురారిని అర్చించనంత వరకు కూడా వాళ్ళు మళ్ళా పునరపి జననం, పునరపి మరణం అనేటువంటి చక్రములో పడక తప్పదు. భగవానుడు ఏదైతే అదే చెప్పాడు కదా, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అని చెప్పుకుంటూ. అందుకని శ్రీకృష్ణుని శరణాగతి చేయడం కారణంగా వాళ్ళు జ్ఞానులైనప్పటికీ కూడా కామ్యకర్మ రతులవటం వలన, తాత్విక కల్పనా పరునవటం వలన ఈ జనన మరణ చక్రంలో వాళ్ళు చిక్కుకొనే ఉంటారన్నమాట. అందుకని వారెప్పుడు కూడా దివ్యమైనటువంటి చరమ మోక్షాన్ని పొందలేరు. నేను భగవద్గీతలో ఒక శ్లోకాన్ని నిత్యం ఇచ్చేటువంటి ప్రశ్నావళిలో ఇస్తూ భగవద్గీత ముక్తి పరమపదం అనేటువంటి రెండు పదాలు పెట్టానమాట. ఆయన ఫోన్ చేశారు నాకు. అదేనండి, ముక్తిని పరమపదము ఈ రెండు ఒకటే కదా అన్నారు. కొంచెం తేడా ఉంది, జాగ్రత్తగా గమనించండి అని చెప్పాను నేను. చెప్తేను అప్పుడు దానికి వివరణ ఇచ్చిన తర్వాత ఆయన అవును కదా, పరమపదం వేరు, ముక్తి వేరు. అంటే భౌతిక బంధముల నుంచి ముక్తి పొందటం ఇంద్రియాతీత స్థితి లేదా త్రిగుణముల నుంచి అధిగమించటం ముక్తి కావచ్చు, కానీ భగవంతుని చేరటం అనేటువంటిది పరమపదం కదా అని అంటే అప్పుడు ఆయన కన్విన్స్ అయినాడు అనమాట. సో అట్లా శ్రీకృష్ణుని శరణాగతి చేయని కారణంగా ఎప్పుడూ కూడా దివ్యమైనటువంటి చరమ మోక్షము, కేవలం భౌతికమైనటువంటి త్రిగుణాతీత స్థితే కాదు,
జీవన్ముక్త స్థితే కాదు, చరమ మోక్షమైనటువంటి భగవంతుని యొక్క పరమపదము చేరటమే ఉన్నతమైనటువంటి లక్ష్యము అని చెప్తూ ఛాందోగ్యోపనిషత్తులు అనే శ్లోకం ప్రస్తావన అనమాట. అథయ ఇమే గ్రామ ఇష్టాపూర్తే దత్తమిత్ ఉపాసతే తే ధూమమభిసంభవంతి ధూమాద్రాత్రి వ్రాత్రేర పరపక్షమ పరపక్షాద్వాంశన్ దక్షిణైతి మాసా సంవత్సరం అభిప్రాప్నువంతే. ఛాందోగ్యోపనిషత్తు ఏదైతే బలదేవ విద్యాభూషణ వారు ప్రస్తావించారో ఆ శ్లోకం అన్నమాట ఇది. సో ఎవరైతే తామున్న చోట ఇష్టకర్మలు ఆచరిస్తూ, అవి యజ్ఞ యాగాలు కావచ్చు లేదా లోకసేవా కార్యక్రమాలు కావచ్చు, నిర్వర్తిస్తూ ఉంటారో, దాన ధర్మాలు మొదలైనవి నిర్వర్తిస్తూ అట్టి ఆశయములు మాత్రమే కలిగి ఉంటారు, అంటే తద్వారా పుణ్యకర్మలు మనకేదో పుణ్యం వచ్చి చేరుతుందనేటువంటి భావంలో ఉంటారో, అటువంటి వారు ధూమలోకములు చేరుకున్నారు. అంటే పొగలోకములు ఏంటివి అంటే ధూమము నుంచి రాత్రికి, రాత్రి నుంచి కృష్ణపక్షమునకు, కృష్ణపక్షము నుంచి దక్షిణాయనం అనేటువంటి 6 మాసములను, అక్కడ నుండి సంవత్సరమును వాళ్ళు పొందుతున్నారు అనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగిందనమాట. ఇదే అధ్యాయంలో ఉన్నటువంటి ఛాందోగ్యోపనిషత్తులోని తరువాతి శ్లోకాలు కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే 5వ శ్లోకం నుంచి 6, 7, 8 అనమాట. సో అక్కడ చెప్తుంది ఏ విధంగా జీవుడు పితృయాన మార్గములో ప్రయాణిస్తాడు అనేటువంటి అంశాలు ఆ శ్లోకాలన్నీ చాలా వివరంగా తెలియచేస్తాయి మనకన్నమాట. యథా ఏతం ఆకాశం ఆకాశాత్ వాయుం వాయు భూత్వా ధూమో భవతి, ధూమో భూత్వా అభ్రం భవతి, అభ్రం భూత్వా మేఘో భవతి, మేఘో భూత్వా ప్రవర్షతి, తయః వ్రీహ్య వా ఓషధి వనస్పతయః తిలమాష ఇతి జాయంతే, అతో వైఖులు దుర్నిష్ప్రపతరం యో హి అన్నం అత్తి యో రేతః సించతి తద్భూయ ఏవ భవతి అని చెప్తుందన్నమాట. ఛాందోగ్యోపనిషత్తులో ఉన్నటువంటి ఆ 5-6 శ్లోకాలు క్లుప్తంగా మనం కనుక చెప్పుకోవాలంటే, శరీరం విడిచినప్పుడు ఏ మార్గంలో ప్రయాణం చేస్తారో, ఏదైతే ధూమ మార్గం అని చెప్పబడిందో అదే మార్గంలో తిరిగి దేహాన్ని పొందుతారనమాట. ఏదైతే ఈ శుక్లకృష్ణే గతి హేతే అని మనం చెప్పుకున్నాం కదా, ఈ యొక్క చీకటి మార్గం అనేటువంటి అంశాన్ని చెప్పుకున్నాం. ధూమ మార్గం అని కూడా అంటారు దానిని, ఛాందోగ్యోపనిషత్తులో చెప్పబడింది. మరి తిరుగు ప్రయాణం ఎలా వస్తారంటే చంద్రుడి నుంచి ఆకాశములోకి ప్రవేశిస్తారు, ఆకాశము నుండి వాయువులోకి. అంటే జీవాత్మలన్నీ ఏ విధంగా ఈ పితృయాన మార్గంలో తిరిగి భౌతిక ప్రపంచానికి వస్తాయో చెప్తుంది ఛాందోగ్యోపనిషత్తు అనమాట. ఇవన్నీ కూడా చంద్రుని దగ్గరికి చేరుతాయి అనేటువంటి విషయాన్ని మనకి శ్లోకాలు తెలియజేస్తున్నాయి, భగవద్గీత స్పష్టం చేస్తోంది. ఆ చంద్రుడి నుంచి వాళ్ళు ఎక్కడికి వస్తాయి? జీవాత్మలన్నీ ఆకాశంలోకి వస్తాయి, ఆకాశము నుంచి వాయువులోకి వస్తాయి, వాయువు నుంచి ధూమములోకి వస్తాయి, ధూమములోంచి మేఘముగా మారుతున్నాయి, ఆ మేఘము ద్వారా భూమిపై చినుకుల ద్వారా వర్షిస్తున్నాయి. ఏవి జీవాత్మలన్నీ కూడా చినుకుల ద్వారా ఈ భూమి మీద వర్షిస్తుంటాను. అంటే ఇంచుమించు మనం వర్షాకాలం వచ్చినప్పుడు, వర్షం కాలం వచ్చినప్పుడు కానీ రానప్పుడు కానీ వర్షము ద్వారా భూమి మీదకి వచ్చేటువంటివి ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క చినుకులలో ప్రతి చినుకులో కూడా ఒక ఆత్మ జీవి భూమి మీదకి వస్తుంది. ఆ వర్షించినటువంటి అవి ఏం చేస్తాయి? ఈ ఆత్మలు వర్షించినటువంటి భూమిలోంచి ధాన్యములోకి, ఓషధులలోకి, చెట్లు, నువ్వులు, మినుములు ఆయా రూపాలను పొందుతున్నాయి. ఇవన్నీ వీటిలోకి ప్రవేశిస్తాయి. వీటి ద్వారా ధాన్యములోకి, అంటే వరి, గోధుమ, బార్లీ ఇలాంటివంటి ధాన్యాలను ఏవైతే పిలుస్తామో వాటిలోకి ప్రవేశిస్తాయి జీవాత్మలు. మరొకటి ఓషధుల్లోకి ప్రవేశిస్తాయి, మరొకటి నువ్వులలోకి ప్రవేశిస్తాయి, మరొకటి మినుములలోకి ప్రవేశించి ఎవరైతే ఈ యొక్క ధాన్యము, ఓషధులు, చెట్లు, నువ్వులు, మినువులు తీసుకున్నారో ఆ యొక్క ఆహార రూపములో అవి వారి శరీరములోకి ప్రవేశిస్తాయి. జీవాత్మలన్నీ పురుషుని శరీరములోంచి తదుపరి స్త్రీ శరీరములోకి బీజ రూపముగా ప్రవేశపెట్టబడతాయి. అలా జీవాత్మ ఎలా అయితే ఈ భౌతిక జగత్తు నుంచి వెళ్ళిపోయిందో అదే మార్గములో తిరిగి మరలా శరీరాన్ని పొందుతుంది. ఈ ధాన్యాన్నో, ఓషధులను, చెట్లను, నువ్వులను, మినుములను ఏదైనా ఏ జీవరాశి కనుక తింటే, అది మానవులు కావచ్చు, జంతువులు కావచ్చు, పశుపక్షాదులు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, అవి ఏవైతే ఈ ఆహారాన్ని తీసుకున్నాయో జీవాత్మలు ఆయా రూపాలను పొందుతాయి. ఏ జంతువు, ఏ పక్షి, ఏ యొక్క జీవరాశి శరీరంలోకి ధాన్యం వెళ్ళి చేరిందో దానిలోంచి ప్రవేశించి దాని ద్వారా వచ్చేటువంటి జీవాన్ని, ఆ యొక్క రూపాన్ని పొందుతాయన్నమాట.
చూడండి ఎన్ని కోట్ల 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 ఆ, చినుకులు, వాన చినుకులు మన భూమి మీద పడతాయి. ఎన్ని జీవాత్మలు వాటి ద్వారా ప్రవేశిస్తాయి, ఎన్ని జీవాత్మలు ఆహారంలోకి వెళ్తున్నాయి, ఎన్ని జీవాత్మలు మానవులలోకి చేరుతున్నాయి, ఎన్ని జీవాత్మలు మానవుల యొక్క పురుషుల నుంచి స్త్రీలోకి ప్రవేశపెట్టబడుతున్నాయి, వీటిలో ఎన్ని మానవ జన్మను పొందుతున్నాయి. ఈ రేషియోని కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే మానవ జన్మ పొందటం ఎంత కఠినమైనటువంటి ప్రక్రియో మనకు అర్థమవుతుంది. అంత సులభంగా మానవ జన్మ లభించదు అనేటువంటి విషయం యొక్క సైకిల్ని మనం అర్థం కనుక చేసుకుంటే మనము ఎంతో కష్టం మీద, అదే చెప్తున్నారు కొన్ని కోట్ల మందిలో ఒకడికి లాటరీ దక్కుతుందని చెప్తున్నారు కదా, అట్లా కొన్ని కోట్ల 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 జీవరాశులలో మానవ జన్మ దొరకటం అనేది అత్యున్నతమైనటువంటి అదృష్టం అన్నమాట. అందులో ప్రత్యేకించి మానవ జన్మలో కూడా భగవద్భక్తుల సాంగత్యాన్ని కలిగించేటువంటి జన్మ పొందటము మరింత దుర్లభమైనటువంటి విషయము అనే విషయం ఇక్కడ మనకి మరొకసారి స్పష్టమవుతుందన్నమాట. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఏవైతే చెప్పబడ్డాయో ధాన్యము కానీ, ఓషధులు కానీ, నువ్వులు, మినువులు, పితృకర్మలలో కూడా వీటినే మనం ఉపయోగిస్తాం. అందరం తప్పనిసరిగా ఉపయోగించేటువంటి దినుసులు ఏవైతే అంటే పితృకర్మలలో మనము ధాన్యం ఉపయోగిస్తాము, పిండ ప్రదానము ద్వారా. ఓషధులు చెట్ల నుంచి వచ్చినటువంటి అవి యజ్ఞములో ఉపయోగిస్తాము, హోమంలో ఉపయోగిస్తారు. అలాగే నువ్వుల ద్వారా తిలా తర్పణములు విడవటము, మినుముల ద్వారా ఆహారం ఇవ్వటము. సో ఇవే మళ్ళా మనకి స్పష్టంగా పితృకర్మలలో ఈ యొక్క దినుసులు మాత్రమే వాడటం మనం జాగ్రత్తగా గమనించవచ్చు అనమాట. సో ఆ విధంగా వీటిని శాస్త్రం అనుసరించి పంచ ఆహుతులు, పంచాగ్నులు అని చెప్తారనమాట. అంటే శ్రద్ధ ద్వారా ఊర్ధ్వలోకములు, ఊర్ధ్వలోకముల నుంచి చంద్రుడు, తర్వాత మేఘములు, మేఘముల నుంచి వర్షము, వర్షము నుంచి భూమి, భూమి నుంచి ధాన్యము, ధాన్యము నుంచి పురుషుడు, పురుషుడు నుంచి బీజము, బీజము నుంచి స్త్రీ, స్త్రీ నుంచి సంతానము కలగటువంటి ఈ యొక్క ప్రక్రియను ఏమంటారంటే పంచ ఆహుతులు, పంచ అగ్నులు అంటారు. అంటే అగ్ని అంటే క్షేత్రము, ఆహుతి అంటే బీజము. అంటే ఏ క్షేత్రములో ఏ బీజము ప్రవేశపెట్టడం ద్వారా ఈ మానవుని యొక్క జన్మ కలుగుతుంది అనేటువంటి విషయములను చాందోగ్యోపనిషత్తు చాలా స్పష్టముగా 5:10లో వివరిస్తుంది అనమాట. సో అదే విషయాన్ని ఇక్కడ భగవానుడు, ఎందుకంటే గీతోపనిషత్తు అని చెప్పుకుంటాం మనము. భగవద్గీత మొత్తము, ఉపనిషత్తులో సారము మొత్తము మనకు భగవద్గీతలో దర్శనం అవుతుంది. ఇంతకన్నా ఉత్తమమైన అంటే ఒక అధ్యాయం మొత్తం చెప్పబడినటువంటి అంశములన్నీ కూడా భగవానుడు కేవలము 1-2 శ్లోకములలో మనకి భగవద్గీతలో మనకు తెలియజేస్తారనమాట. అందుకని భగవద్గీతను గీతోపనిషత్తు అని చెప్పడం జరుగుతుంది. అలాగే మీరు కనుక జాగ్రత్తగా గమనిస్తే ఈ వెలుగు మార్గము, చీకటి మార్గమును ఆండాళ్ళమ్మవారు తిరుప్పావై పాసురం 13లో కూడా చెప్తారు. పిళ్ళిన్వాయ్ కిండానైపోయి పొల్లారక్కనైలో వెళ్ళి ఎళుందు వీళం ఉడంగిత్తు అని చెప్తుందన్నమాట. అంటే శుక్రుడు ఉదయించెను, గురుడు అస్తమించెను అనేటువంటి ఒక చిన్న లైన్ ద్వారా ఆమె మొత్తము ఈ యొక్క విషయములు, భగవద్గీతలో చెప్పినటువంటి విషయములు, కాంతి మార్గము లేదా చీకటి మార్గం గురించి చాలా స్పష్టంగా చెప్తుందనమాట. అంటే వెళ్ళి ఎళుందు, వెళ్ళి అంటే శుక్రుడు ఉదయిస్తున్నాడు, గురుడు అస్తమిస్తున్నాడు అని చెప్తుంది ఆండాళ్ళమ్మవారు అనమాట. ఏంటంటే శుక్రుడు రాక్షస గురువు, గురుడు వచ్చేసి దేవతల గురువు బృహస్పతి. ఎందుకు ఆయన అస్తమించడం ఏంటి, ఈయన ఉదయించడం ఏమిటి అంటే దానికి అమ్మవారు చెప్తారన్నమాట. దానికి ఆచార్యులు మనకు చెప్తారు, రాక్షసుల గురువు శుక్రుడు ఎవరైతే ఉన్నారో అంటే అసుర సంపద అజ్ఞానం విజృంభిస్తున్నది, శుక్రుడు ఉదయిస్తున్నాడని చెప్పడానికి అజ్ఞానము పెరుగుతున్నది. ఎందుకని, జ్ఞానము లేదు కాబట్టి అనే విషయం అన్నమాట. సో మనలో సాత్విక భావం కలిగి భగవంతుని వైపు మన బుద్ధి నిలపాలి. ఎప్పుడైతే తద్వారా మనలో జ్ఞానం ఆవిర్భవించాలి. ఎందుకంటే శుక్రుడు మృత సంజీవిని విద్య కలవాడని చెప్పుకుంటాం మనము. అమృతత్వం అంటే భగవంతునికి దూరం కాకుండా ఉండటమే వాస్తవమైనటువంటి అమృతత్వము. మరణము లేనటువంటిది, శాశ్వతమైనటువంటిది ఏది, భగవంతుని యొక్క నిత్యధామం ఏదైతే ఉన్నదో దానిని చేరడమే వాస్తవమైనటువంటి అమృతత్వాన్ని పొందటం అనేది. కేవలం ఊర్ధ్వలోకాల వరకు, స్వర్గలోకములు లేదా ఇతర లోకములు చేరటం వరకే అమృతత్వం అనుకుంటే చాలా పెద్ద పొరపాటు అనమాట. మరి వీయలాం ఉరంగిత్తు అంటుంది, అంటే చీకటి మార్గం, గురుడు అస్తమిస్తున్నాడు. ఎందుకంటే దేవగురువు గురుడు
గురుగ్రహం అనే దైవ సంపద అస్తమిస్తున్నది అంటే జ్ఞానం అస్తమిస్తున్నది, అజ్ఞానం వికసిస్తున్నది, ఎక్కువ అవుతున్నది. కాబట్టి మనము జాగ్రత్త పడాలి. అందుకని నాస్తిక భావాలు అస్తమించాలి. నాస్తికులు అంటే దేవతల్ని, దైవాన్ని మాత్రమే నమ్మని వాళ్ళు మాత్రమే నాస్తికులు కాదండి. శ్రీకృష్ణ భగవాను అస్తిత్వాన్ని ప్రశ్నించే వాళ్ళందరూ కూడా నాస్తికులుగానే పరిగణించబడతారనమాట. అందుకని మనకి ఏం చేయాలి? బ్రహ్మ విద్య యందు, భగవద్జ్ఞానం యందు ఆసక్తి పెరగాల. తద్వారా అజ్ఞానం అంతరించాల అంటారనమాట. సో అన్నమాచార్యులు గారు కూడా చెప్తారు, దీన్ని మాపులే మరణములు రేపులే పుట్టువులు చాపలాలు మాని విష్ణు శరణను మనసా అంటారు. అంటే ఈ పుట్టు మాపులే మరణములు, రేపులే, రేపు అంటే ఉదయం అన్నమాట. రేపు అంటే ఉదయము, ప్రకాశము, కాంతిమయము. రేపు అంటే మనం మామూలుగా వాస్తవానికి రేపు అంటాం. రేపు అంటే సూర్యోదయం దాన్ని రేపు అంటారు వాస్తవానికి. మనం రేపటి రోజు అని చెప్తాం కదా, మరుసటి రోజుకి రేపటి రోజు అంటాం. కానీ వాస్తవానికి రేపు అనేటువంటి తెలుగు పదానికి అర్థమైందంటే సూర్యోదయము, మాపు అంటే సూర్యాస్తమయము తెలుగులో అనమాట. వాస్తవమైనటువంటి అర్థం మీకు చెప్తున్నాను అనమాట. మనం అది రేపు మాపు అని మనం చాలా మాట్లాడుకుంటాం, కానీ వాస్తవానికి తెలుగు అర్థం ఏంటంటే రేపు అంటే సూర్యోదయము, మాపు అంటే సూర్యాస్తమయము. మాపులే మరణములు రేపులే పుట్టువులు అంటే చీకటి మార్గము, వెలుతురు మార్గం ఏదైతే చెప్పుకున్నామో, ఏదైతే శుక్ల కృష్ణే గతిహేత అని చెప్పుకున్నామో, సో ఆ వాటి గురించి చెప్తున్నారన్నమాట. చాపలాలు మాని విష్ణు శరణని మనసు. దాని గురించి మనకు ఎందుకండి? రేపు గురించి ఎందుకు, మాపు గురించి ఎందుకు, సూర్యోదయం ఎందుకు, సూర్యాస్తమయం ఎందుకు, ఉత్తరాయణం ఎందుకు, దక్షిణాయనం ఎందుకు? ఇవన్నీ ఈ జంజాటాలన్నీ మనకు అనవసరం. మనకు సింపుల్ ఒకటే సొల్యూషన్ మనకు కావాల్సిన, చాపలాలు మాని ఈ రకమైనటువంటి గందరగోళాలన్నీ అనవసరంగా తలకి ఎత్తుకోనే వద్దు. వాటిని వదిలేసి ఏం చెప్తున్నాడు ఆయన? విష్ణు శరణను మనసా, హాయిగా శ్రీకృష్ణ శరణాగతి చేయవయా. ఇంతకన్నా ఏం కావాలి? వీటికి ఈ చెంజాటాలే నీకొద్దు. ఈ శుక్లకృష్ణాలు, దక్షిణాయనాలు, ఉత్తరాయణాలు, చీకటి మార్గం, వెలుగు మార్గం, ఇవన్నీ అప్రస్తుతము నీకు. ఇవన్నీ చాపలాలు, అనవసరమైనటువంటి విషయాలు. దానిలో పడమాక నువ్వు. విష్ణు శరణను చాలు, ఇంకేం అక్కర్లేదు. చాలునంటే ఇంచుకంతే చాలును జన్మమునకు, చాలకున్న లోకమెల్ల చాలదు. ఇది చాలదా అనుకుంటే ఇంతకు మించింది ఇంకేం లేదు. ఇది విష్ణు శరణానికి మించినటువంటి ఇంకో శరణాగతికి శ్రీకృష్ణ శరణాగతికి మించినటువంటిది ఇంకోటి ఏమున్నది? భౌతిక ప్రపంచంలో కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో కానీ దాన్ని మించినటువంటి ఉన్నతమైనటువంటి మరొకటి లేదు. వీలిన ఈ యాస వెర్రివాని చేతిరాయి. ఒకవేళ నీకు ఇది కనపడలేదనుకో, ఈ యొక్క శ్రీకృష్ణ శరణాగతి భావం నీకు తెలియలేదనుకో, విష్ణు శరణాగతి తత్వం నీకు అర్థం కాలేదనుకో, అది ఇంకా మిగిలినవన్నీ పిచ్చివాడి చేతిలో రాయి వంటిదయ్యా అంటున్నాడు ఆయన. చాలునింక హరి నిట్టే శరణం జీవుడా. జీవుడా ఎందుకు చాలు చాలు, ఈ యొక్క గందరగోళాల్లో పడమాక హాయిగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీకృష్ణ శరణాగతి తత్వాన్ని వంట పట్టించుకో, శ్రీకృష్ణ శరణాగతిలో నిలబడు. ఇదియే వెలుగు మార్గము, ఇదియే రేపు రేపు మార్గము, ఇదే విష్ణు శరణ భావం అని చాలా స్పష్టంగా అక్కడ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారనమాట. తరువాత శ్లోకంలోకి వెళ్దాం. నైతే శృతి పార్థ జానన్ యోగి ముహ్యతి కశ్చన, తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. నైతే స్మృతి పార్థ జానన్ యోగి ముహ్యతి కశ్చన, తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. హరే కృష్ణ. యా జై శ్రీమాతాజీ చెప్పండి. చదవండి మాత. హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణామ్. హరే కృష్ణ. నైతే శృతి పార్థ జానన్ యోగి ముహ్యతి కశ్చన, తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవ అర్జున. ఓ అర్జున, భక్తులు ఈ రెండు మార్గములు తెలిసినప్పటికీ ఎన్నడూనూ మోహం చెందరు కనుక నీవు సదా భక్తి యందు నిలిచి ఉండము. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. చంద్ర మాతాజీయ ప్రభు చంద్ర అనే పేరున్నది. చదువుతారా మీరు శ్లోకం? హరే కృష్ణ. ఓకే. హెచ్ఏ అనే పేరుంది. ఎవరి మాతాజీ? ప్రభునది హెచ్ఏ అనే పేరుంది. ఓకే. హరే కృష్ణ. ఇందిరా మాతాజీ, ఇందిరా పోలారపు మాత చదువుతారు శ్లోకం అని చదవగలం? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ప్రణామాలు హరే ప్రభుజీ. దండత్ మాతాజీ.
నైతే స్మృతి పార్థజానాన్ యోగి ముహ్యతి కచ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. ఓ అర్జున, భక్తులు ఈ రెండు మార్గములు తెలిసినప్పటికీ ఎవ్వరూ మోహము చెందరు, ఎన్నడూ మోహము చెందరు. కనుక నీవు సదా భక్తి యందు నిలిచియుండుము. హరే కృష్ణ. అంతేనా హరే ప్రభు? కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో జయశ్రీ అనే పేరు ఉంది ఇంకో మాతాజీ. మాతాజీ మీరు చదువుతారు శ్లోకం మీనింగ్? హరే ప్రణామాలు. కృష్ణ ప్రభు. ప్రణామాలు ప్రభు. ధన్యవాదాలు. చదవండి మాతాజీ. నైతే శృతి పార్థ జానాన్ యోగి ముహ్యతి కచ్చనం తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జన. ఓ అర్జున, భక్తులు ఈ రెండు మార్గాలు తెలిసినప్పటికీ ఎన్నడూ మోహము చెందరు. కనుక నీవు సదా భక్తి యందు నిలిచియుండుము. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇందాక ఏదైతే అక్కడ మనకి హనుమాచార్యుల వారు మొదటి పల్లవిలోనే చెప్తారో, మాపులే మరణములు రేపులే పుట్టువులు చాపలాలు మాని విష్ణు శరణని మనసా అని, అదే విషయాన్ని ఇక్కడ మనకు భగవద్గీత శ్లోకంలో భగవానుడు తెలియజేస్తున్నాడు. అర్జున, ఈ రెండు మార్గాలు తెలిసినప్పటికీ ఎవ్వరు ఎన్నడూ మోహము చెందరు. ఎవరు భక్తులైనటువంటి వాళ్ళు, ఇది శుక్ల మార్గము కృష్ణ మార్గము, ఈ రెండు మార్గముల గురించి కన్ఫ్యూజన్లో వాళ్ళు ఎప్పుడు పడరు, దీని గురించి పట్టించుకోరు వాళ్ళు అసలు. కనుక నీవు కూడా సదా భక్తి యందు నిలిచి ఉండుము. అంటే భగవద్భక్తులకు భగవానుడు ఎవరైతే తనను శరణాగతి చేసినటువంటి వాళ్ళకి, అంటే అన్ని విషయాలు తెలియచేస్తూ తనను శరణాగతి చేయటంలో ఉన్న ప్రత్యేకతను భగవానుడు చెప్తున్నాడు అనమాట. అంటే తన భక్తులకు ఇతరులకు ఎవరైతే ఉన్నారో, భక్తులు అభక్తుల మధ్య ఉండేటువంటి వ్యత్యాసం ఏదైతే ఉందో, ఎవరైతే కృష్ణ శరణాగతి చేసినటువంటి భక్తులు ఉన్నారో వారు మిగిలిన వారందరికన్నా కూడా ప్రత్యేకమైనటువంటి స్థితిని కలిగి ఉంటారు అనే విషయాన్ని, వాళ్ళు ఎప్పుడూ మోహము చెందరనే విషయాన్ని సాక్షాత్తు భగవానుడే ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు అనమాట. మనము వివిధమైనటువంటి మార్గములతో కలత చెందకూడదు. ఎందుకంటే దేహం వారిని వదిలేటప్పుడు ఆత్మ అనుసరించే వివిధ మార్గాల గురించి భక్తులు ఎప్పటికీ కూడా ఆందోళన చెందరు. ఎందుకంటే వాళ్ళకి మరణం యాదృచ్ఛికంగా జరిగినా లేదా నిర్దేశం ప్రకారం జరిగినా ఎటువంటి పరిస్థితులలో భక్తులలో చలనం ఉండదు. ఎందుకని? శ్రీకృష్ణ భగవానుని మీద ఉన్నటువంటి విశేషమైనటువంటి శరణాగతి భావము. ఆయన సర్వవేళ సర్వావస్థలయందు ఆయనని ధ్యానిస్తే ఏదైతే ఆయన చెప్పి ఉన్నాడో, అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాభినిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని చెప్పాడు భగవానుడు. అనన్య చింతన చేసినప్పుడు ఎవరైతే నా అనన్య చింతనలో ఉన్నారో వారి యోగక్షేమములు నేనే చూస్తానని భగవానుడు చెప్పిన మాట మీద నమ్మకం ఉండి శ్రీకృష్ణుడే సర్వమని శరణాగతి భావంలో ఉన్నటువంటి వాళ్ళకి కృష్ణపక్షము లేదు, శుక్రపక్షము లేదు, ఉత్తరాయణము లేదు, దక్షిణాయనము లేదు, తిథి లేదు, నక్షత్రము లేదు, వారము లేదు, వర్జము లేదు, దేనితో సంబంధమే లేదు. ఎందుకంటే నామస్మరణే శరణ్యం. భక్తులు కేవలము కృష్ణ భక్తి రసభావనలో స్థిరంగా ఉండి హరే కృష్ణ మహామంత్రాన్ని నిరంతరం జపించడం ద్వారా సహజ సిద్ధమైనటువంటి భగవత్ స్థితి, దివ్యమైనటువంటి స్థితిని వాళ్ళు పొంది ఉంటారు. వారి రక్షణ భారం భగవానుడే స్వీకరించి ఉంటాడు. కాబట్టి ఎటువంటి చింత లేకుండా ఒకటే చింత, అనన్య చింత, అనన్య చింతన. చింత అంటే బాధ, చింత అంటే చీ సున్నాత అంటాం కదా, చింత అంటే బాధ తెలుగులో. అనన్య చింతన సంస్కృతంలో నాకు తావత్తిస్తే చింత అంటాం కదా, అది మనసులో చింతించడం, ఆలోచించడం, స్మరించడం అనమాట. సో అనన్య చింతనలో ఎవరైతే నిలిచి ఉంటారో వారి యోగక్షేమాలు ఆయన చూసుకుంటాడు. కాబట్టి వీళ్ళకి ఆ ఆలోచనే రాదనమాట. ఎందుకంటే ఇది నిశ్చితమైనటువంటి మార్గము. ఎప్పుడైతే మనము సదా శ్రీకృష్ణ భగవానుని సేవలో నిమగ్నమై ఉంటామో భగవద్ధామానికి, భగవంతుని దగ్గరికి చేరిని ఆయనని నేరుగా సేవించటానికి అత్యంత సురక్షితమైన, సరళమైన మరియు నిశ్చితమైన మార్గము. సురక్షితము, ఏ ప్రాబ్లం ఉండదు వెళ్ళే దారిలో. చాలా సులభమైనటువంటిది. ఏంది? సింపుల్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. నిరంతరము హరినామ స్మరణ. సరళంగా ఉంది.
అన్నమాచార్యులు వారు అంటారు, వెల సులభము ఫలమధికము హరినామ సంకీర్తనం అని చెప్తారు. హరినామ సంకీర్తనట వెల సులభముట, అస్సలు ఖర్చే లేదటండి. ఫలము అధికము, దానికి మించినటువంటి లాభం ఇంకొకటి లేదు. అంటే ఎటువంటి పెట్టుబడి లేకుండా చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉన్నదో హరినామ స్మరణ అనమాట. కేవలం స్మరణ చాలు. ఇది సురక్షితమైనటువంటిది, సరళమైనటువంటిది మరియు నిశ్చితమైనటువంటిది. అంటే ఖచ్చితంగా మనల్ని తన గమ్యానికి చేర్చగలిగేటువంటి ప్రయాణము. అంతే కదండి. మనం ఏదన్నా ప్రయాణం చేయాలనుకుంటే ఏ రోడ్డు బాగుంటుంది, ఏ వాహనం బాగుంటుంది, ఏ సమయం బాగుంటుంది, ఇవన్నీ చూసుకుని మనం ప్రయాణం చేస్తే మనం ఖచ్చితంగా చేరటానికి అవకాశం దేనిలో ఉంటుందో దానిలో ప్రయాణం చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్, అబుదాబి, అక్కడ అన్ని చోట్ల కొన్ని చోట్ల ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఇప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి ఎయిర్లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా వాటిని ప్యాసింజర్స్ అందరినీ కూడా, ప్రయాణికులను వారి గమ్యానికి చేరుస్తున్నాయి. అటువంటి ఖచ్చితమైన నమ్మకమైనటువంటి ప్రయాణం చేయాలనేటువంటి భావన ఎవరికైనా ఉంటుంది కదా. కేవలం భౌతికమైనటువంటి విషయములకే ఇటువంటి భావన ఉంటే సాక్షాత్తు భగవంతుని వద్దకు చేరేటువంటి ఉన్నతమైనటువంటి తిరుగురానటువంటి ప్రయాణం ఏదైతే ఉందో, సురక్షితమైన సరళమైన నిశ్చిత మార్గం ఏంటి? శ్రీకృష్ణ భగవానుని సేవలో సదా నిమగ్నమై ఉండటమే. దీన్నే శ్రీ రూపగోస్వామి యుక్త వైరాగ్యం అని చెప్తారు. ఇలా అనాసక్తస్య విషయాన్ యథార్హం ఉపయుంజత అని తెలుపుతారు రూపగోస్వామి అనమాట. అంటే భౌతిక విషయాలపై అనాసక్తులై ఉంటేనే ప్రతి కర్మను కూడా కృష్ణ భక్తి భావనతో నిర్వహించడమే. అంటే ఏదైతే బుద్ధి యోగం అని మనం చెప్పుకుంటామో, మనము చేసేటువంటి ప్రతి కర్మని కూడా ఏ విధంగా భగవత్కృతంగా చేయొచ్చు అనేటువంటి భావనలో నిరంతరము మనము గురువుల దగ్గర, ఆచార్యుల దగ్గర, మన సీనియర్ డివోటీస్ దగ్గర గైడెన్స్ తీసుకుంటూ మనము చేసేటువంటి ప్రతి కర్మ కూడా యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం అని భగవానుడు ఏదైతే చెప్పాడో, ఏ విధంగా మనము భగవంతుని సేవగా ప్రతిదీ మనము నిత్యం ఆచరించేటువంటి ప్రతి కర్మ ఎలా ఆయనకి సేవగా మనము దాన్ని పరిణతి చెందేట్టుగా చేయొచ్చు అనేటువంటి స్థితినే యుక్త వైరాగ్యం అంటారు శ్రీ రూపగోస్వామి అంట. దీని ద్వారానే మనిషి పూర్ణత్వాన్ని సాధించగలడు. ఎక్కడో లేదండి, ఇక్కడే ఉన్నది, మన చేతుల్లోనే ఉన్నది. మనము చేయగలిగినదే, ప్రతి ఒక్కరూ ఆచరించగలిగినదే. కేవలం దానికి కొద్దిపాటి శిక్షణ, కొద్దిపాటి మార్గదర్శనము కావాల్సి ఉంటుంది. అందుకే మనకి శిలాప్రపాదాలు అద్భుతంగా ఇటువంటి సత్సాంగత్యాలను ఇచ్చారనమాట. ఈ సత్సాంగత్యము ద్వారా, శాస్త్ర సాంగత్యము ద్వారా, సాధు సాంగత్యము ద్వారా మనము చేసేటువంటి, మన నిత్యము చేసేటువంటి మన విద్యుక్త ధర్మములు, విహిత కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని భగవత్పూర్వకంగా చేయటమే పూర్ణత్వాన్ని పొందటం అనేటువంటి అద్భుతమైనటువంటి విషయాలని యుక్త వైరాగ్యంగా చెప్తారు అని శిలాప్రభుపాల వారు మన భాష్యంలో వివరిస్తారనమాట. అంటే మనకు కావాల్సింది ఏంటంటే భక్తి యోగముపై మనము విశ్వాసము, ఏదైతే మనకు గురువులు మనకు మార్గదర్శనము చేసినటువంటి, మనకి సెలవిచ్చినటువంటి భక్తి యోగ మార్గం ఏదైతే ఉందో దానిపై మనము సంపూర్ణ విశ్వాసము కలిగి ఉండటం. ఎందుకంటే భక్తి యోగం ద్వారా తాను తప్పక దివ్య ధామానికి చేరుకోగలను అనేటువంటి దృఢ నిశ్చయం ఏదైతే ఉంటుందో, భక్తులు మరణకాలంలో కూడా అటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో సంపూర్ణముగా శ్రీకృష్ణ శరణాగతి చేసి శ్రీకృష్ణ పాద పద్మములలో వారి మనస్సును చిక్కుబడేట్లు చేసుకున్నారో, ఏదైతే కులశేఖర ఆళ్వారు చెప్పినట్టు మన కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంతం మధ్యైవ మే దిశతు మానస రాజహంస ప్రాణ ప్రయాణ సమయే కఫవాత పిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే అంటారు. ప్రాణం పోయేటప్పుడు కంఠంలో కఫము, వాతము, పిత్తము చేత నా గొంతు పెగలదేమో, అందుకని ఎప్పటి నుంచే నా మనస్సుని నీ పాద పద్మములనేటువంటి పంజరములో చిక్కుకుపోని స్వామి. అంటే మనం ఇప్పటి నుంచే ఆ సాధన ఏదైతే చేస్తామో ఆ సాధన ద్వారా అది నిరంతరము కూడా ఆ సాధనని ఒక అలవాటుగా చేసుకుని అలవాటుని ఒక వ్యసనముగా మార్చుకోవాలన్నమాట. ఈ వ్యసనము అత్యంత ఉత్తమమైనటువంటి వ్యసనము. ఏమిటా వ్యసనము? హరినామ సంకీర్తనము. ఈ వ్యసనం ఏదైతే ఉన్నదో ఇది ఉత్తమమైనటువంటి గతిని కలిగించేటువంటి అత్యుత్తమ వ్యసనం. అదే భక్తి యోగం అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకుంటూ తర్వాత ఈ అధ్యాయములోని చిట్ట చివరి శ్లోకానికి ప్రయాణం చేద్దాం. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం
అచ్చేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అచ్చేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. హరే కృష్ణ. సరోజన మాతాజీ చదువుతారు మాత. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రభు. దండత్ మాతాజీ. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రతిష్టం అచ్చేతి తత్పర్యమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. వేదాధ్యయనం వలన, తీవ్ర తపస్సుతో కూడిన యజ్ఞాచరణ వలన, దానం వలన లేదా తాత్విక కర్మల, కామ్యకర్మల వలన కలుగు ఫలితాలు భక్తి మార్గంలోని వారికి తప్పక లభించును. కేవలము భక్తియుక్త సేవ ద్వారా వారు వీటిని పొందుటే కాక అంత్యమున దివ్యమైన పరంధామమును సైతము చేరగలరు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామ్స్ ప్రభు. దండత్ మాతాజీ. హరే కృష్ణ. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రతిష్టం అత్యేతి తత్పర్యమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. వేదాధ్యయనం వల్ల, తీవ్ర తపస్సులతో కూడిన యజ్ఞాచరణ వలన, దానం వలన లేదా తాత్విక కర్మల, కామ్య కర్మల వలన కలుగు ఫలితాలు భక్తి మార్గంలోని వారికి తప్పక లభించును. కేవలం భక్తియుత సేవ ద్వారా వారు వీటిని పొందటమే కాక అంత్యమున దివ్యమైన పరంధామమును సైతం చేరగలరు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. లక్ష్మీ ఇంకో మాతాజీ ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామం. దండత్ మాతాజీ. హరే కృష్ణ. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తస్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానం పైతి చాద్యం. వేదాధ్యయనం వలన, తీవ్ర తపస్సులలో కూడిన యజ్ఞచరణ వలన, దానము వలన లేదా తాత్విక కర్మల కామ్యకర్మల వలన కలుగు ఫలితాలను భక్తి మార్గంలోని వారికి తప్పక లభించును. కేవలం భక్తియుత సేవ ద్వారా వారు వీటిని పొందుటే కాక అంత్యమున దివ్యమైన పరంధామమును సైతము చేరగలరు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఒక వ్యక్తి ఎదురుగా, ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి నోట్లు ఉన్నాయన్నమాట. ఏంటి, ఇప్పుడు కొత్తగా ప్రింట్ అవుతున్న నోట్లు ఏవైతే ఉన్నాయో చిన్నగా ఉంటాయి సైజులో, పాత నోట్లతో పోల్చుకుంటాయి అనమాట. ఒక వ్యక్తి ఎదురుగా పాత 10 రూపాయల నోటు, కొత్త 100 రూపాయల నోటు పెడితే ఆ వ్యక్తికి ఏంటంటే ఈ తేడా తెలియదు. అంటే 10కి 100కి 10 తెలియదు, 100 తెలియదు. ఇది పాత 10 రూపాయల నోటు పెద్దదిగా ఉన్నది, కొత్త 100 రూపాయల నోటు దానికన్నా పరిమాణంలో చిన్నదిగా ఉంటుంది. ఇప్పుడు మీరు అందరూ చూసే ఉంటారనమాట. సో ఈ 10, 100 మధ్యలో వ్యత్యాసం తెలియని వ్యక్తి ముందు పెడితే సహజంగా వాళ్ళు ఏం తీసుకుంటాడు, వాడు ఏది పెద్దదిగా ఉంటే నీకు ఏది కావాలంటే అది తీసుకోమంటే ఇదేదో ఉన్న దాంట్లో పెద్దదిగా ఉన్నది, ఇదే బెటర్ కావాలని తీసుకుంటాడు. కానీ వాస్తవానికి విలువ తెలిసినటువంటి వాడు ఏం చేస్తాడు, అది 100 రూపాయలు చిన్నదిగా ఉన్నా ఆ 100 రూపాయల్లో ఈ 10 రూపాయలు 10 ఉన్నాయనేటువంటి జ్ఞానం వాడికి ఉంటుంది కాబట్టి ఆ 100 రూపాయల నోట్నే తీసుకుంటాడు. అవునా కదా? సో అదే విధంగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. వేదాధ్యయనం వలన, తీవ్ర తపస్సులతో కూడిన యజ్ఞాచరణ వలన, దానం వలన, తాత్విక కర్మల వలన, కామ్యకర్మల వలన కలిగే ఫలితాలు భక్తి మార్గములు ఉంటే అన్యాపదేశముగా అవన్నీ ఇంక్లూడెడ్ అనమాట. ఇట్స్ ప్యాకేజ్. భక్తి మార్గం ఏదైతే ఉన్నదో, ఏవైతే ఆ యొక్క ఇతర వైదిక కర్మలు ఆచరించడం ద్వారా కేవలం 10 రూపాయలు పోగేసుకునే కాదు, 100 రూపాయలు ఒకే కాలంలో 10 రకములైనటువంటి బెనిఫిట్స్ అందులో ఇంక్లూడ్ అయి ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా కేవలం భక్తియుత సేవ ద్వారా వారు వీటిని పొందటమే కాకుండా
అంచమున దివ్యమైనటువంటి పరంధామాన్ని కూడా చేరగలరు. మిగిలినవన్నీ ఎంచుకుంటే ఇక్కడే మిగిలిపోతారు. కర్మఫలాన్ని ఆశించడం వల్ల, అదే మనం ఇందాక చెప్పుకున్నాం, దక్షిణ తీసుకోవడం వల్ల, దక్షిణకు గనక అలవాటు పడితే ఏమైపోతుంది, ఈ యొక్క పునరపి జననం పునరపి మరణం అనేటువంటి దక్షిణాయన చక్రంలోనే మిగిలిపోతాం. మళ్ళా పుట్టడం, మళ్ళా మరణించడం, మళ్ళా పుట్టడం, మళ్ళా మరణించడం, ఈ చక్రంలోనే మిగిలిపోతాము. అదే ఉత్తరమైనటువంటిది, ఉన్నతమైనటువంటిది, పరమమైనటువంటి మార్గం, భక్తియుత మార్గాన్ని గనక శ్రీకృష్ణ శరణాగతి ద్వారా చేయగలిగితే ఇవన్నీ కూడా లభించడమే కాక అత్యుత్తమమైనటువంటి భగవాను యొక్క దివ్య ధామాన్ని, పరంధామాన్ని సైతం చేరగలరు. వాస్తవానికి వర్ణాశ్రమ ధర్మాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా మనిషికి ఇవ్వవలసిన శిక్షణ, అది బ్రహ్మచర్యము కావచ్చు, గృహస్థాశ్రమం కావచ్చు, వానప్రస్థము కావచ్చు, సన్యాసాశ్రమం పాటించవలసిన వేద నియమాలు ఏవైతే ఉన్నాయో, గురుసేవ, యజ్ఞాలు, దానాలు, తపస్సులు మనిషిని క్రమశిక్షణతో కూడిన ఉత్తమశీలునిగా తీర్చిదిద్దుతాయి. ఇవన్నీ కూడా అప్రయత్నంగానే భక్తియుత సేవా మార్గంలో లభిస్తాయన్నమాట. ఎందుకంటే భక్తి మార్గం ఏదైతే ఉన్నదో ఇది అత్యున్నతమైనటువంటి స్థితి. ఇది నోటు చిన్నది కావచ్చు, కానీ ఇందులో దీని విలువ చాలా పెద్దదనమాట. ఇది ఆచరించడం సులభంగానే ఉంటే, ఆ సులభంగా ఉండే దాంట్లో ఇంత విలువ ఎందుకు ఉంటుందని అనే భావన కలగచ్చు, కానీ వెల సులభము ఫలమధికము ఇందులో అనమాట. వేదాధ్యయనం, తపస్సు, దానాల ద్వారా లభించే పుణ్యఫలాలన్నిటినీ కేవలం కృష్ణ భక్తి ద్వారా మనం ఒక్కసారిగా పొందేటువంటి అవకాశం ఉన్నదని శిలా ప్రభుపాద వారి భాష్యంలో మనకు స్పష్టం చేస్తారు. అందుకని భక్తి మార్గం ఏదైతే ఉన్నదో ఇది అన్నిటికన్నా అత్యుత్తమమైనటువంటి మార్గము, సురక్షితమైనటువంటి మార్గము, సరళమైనటువంటి మార్గము, నిశ్చయమైనటువంటి మార్గము భక్తి సేవ, భక్తి యోగ మార్గము అనే విషయాన్ని శిలా ప్రభుపాద మనకి చెప్తున్నమాట. ఎలాంటి సాధ్యం అంటే భక్తుల సాంగత్యం. ఇది ఉత్తమమైనటువంటి మనకి మొట్టమొదటి అనమాట. మనకు ఇప్పుడు మనందరం ఇక్కడ చేరాము, ఇక్కడ మనందరం కూర్చొని భగవద్గీత వింటున్నాము. దాదాపు ఇప్పుడు 20 మందికి పైన కూడా ఇక్కడ కూర్చొని భగవద్గీత శిలా ప్రభుపాద వారి భాష్యం ద్వారా మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. మనందరం ఎలా వచ్చామండి ఇక్కడికి? ఒక్కసారి మనము వెనక్కి తిరిగి చూసుకుంటే భక్తుల యొక్క కృప వలన, ఎవరో ఉత్తమమైనటువంటి భక్తులు మన మీద కృప కలిగి మనల్ని సత్సాంగత్యానికి పరిచయం చేయటం వల్ల మనకు కూడా గత జన్మలలో మనము స్వల్పమప్యస్య ధర్మస్య అని భగవానుడు చెప్పినట్టు భగవద్గీతలో, గత జన్మలలో మనము కొద్దిపాటి ధర్మాన్ని పాటించటం వలన, భక్తి మార్గములో ప్రవేశించటం వల్ల, ఆ కార్యాలను పూర్తి చేయలేకపోవటం వల్ల, ఈ జన్మలో మన సంకల్పము దృఢంగా ఉండటం వలన భగవానుడు మనకి ఆ పరమ భక్తుల యొక్క సాంగత్యాన్ని కలిగించాడు. ఆ భక్తుల సాంగత్యం మనల్ని తీసుకొచ్చింది. ప్రతిరోజు, ప్రతి వారము భగవద్గీత, నిత్యం భాగవతము వినేటువంటి మహద్భాగ్యాన్ని మనకి ఈ జన్మకు కలిగించింది. ప్రత్యేకించి పరమ భాగవతోత్తముడైనటువంటి శిలా ప్రభుపాద వారి భాష్యం ద్వారా, శిలా ప్రభుపాద వారి భాష్యం లేకపోతే భగవద్గీత మనకి ఏమైనా అర్థమవుతుందండి? ఏమీ అర్థం కాదు. శ్లోకం చదువుతాము, అర్థం చదువుతాము, ఆ తర్వాత ఏమవుతుందో మనకే తెలియదు అనమాట. సో అందుకని శిలా ప్రభుపాద వారి భాష్యాన్ని పక్కన పెట్టుకొని దాన్ని చదువుతూ దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయటం వల్ల మనము కూడా కొద్దో గొప్ప తెలిసో తెలియకో కొంచెం కొంచెంగా రోజు ఒక్క మెట్టన్నా ఎక్కుతున్నాము. ఎన్నో వేల మెట్లు ఉన్నప్పటికీ కనీసం మన గమ్యం వైపు రోజుకు ఒక్క మెట్టన్నా ఎక్కుతున్నాము అనేటువంటి ఆనందం మనకు కలుగుతున్నది కదా. ఆ ఆనందం కలుగుతున్నది కాబట్టే మన మరలా సత్సాంగత్యానికి వస్తున్నాము. సత్సాంగత్యము, సాధు సాంగత్యము, శాస్త్ర సాంగత్యము ద్వారా భగవద్ జ్ఞానాన్ని కొంచెం కొంచెంగా మనలో నింపుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. ఆ విధంగా భగవద్గీతను కేవలం పాండిత్యం లేదా ఊహలతో కాకుండా భక్తుల సాంగత్యంలో శ్రవణం చేయటం ద్వారానే యథార్థంగా అవగాహన చేసుకోవటం సాధ్యమవుతుంది. లేకపోతే అది ఎప్పటికీ కూడా మన అర్థము కాని పదార్థములాగానే మిగిలిపోతుంది భగవద్గీత. చాలామంది ఇళ్లలో మనం చూస్తుంటాం, భగవద్గీత ఉంటుంది. చాలామంది భగవద్గీతను పూజా మందిరాల్లో పెట్టి పూజ చేస్తుంటారు, దానికి రోజు పూలు పెడుతుంటారు, అలంకరణ చేస్తున్నారు. కానీ ఒక్క రోజు కూడా దాన్ని తెరిచి ఓపెన్ చేసి చూసి ఉండని పరిస్థితులు మనకు అందరికీ తెలుసు. మేబీ మనలోనే కొంతమంది ఉండవచ్చు భగవద్గీత మన ఇంట్లో ఉన్నా కూడా ఎప్పుడు చదవకుండా. ఎప్పుడైతే మనకు భక్తుల సాంగత్యం లభించిందో అప్పుడే దాన్ని తెరిచి చూసి అధ్యయనం చేసి అర్థం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అనమాట.
అందుకని ఇటువంటి క్రమబద్ధమైనటువంటి ఆధ్యాత్మిక పురోగతి ఏదైతే ఉన్నదో ఇది భక్తుల సహవాసం వల్ల సాధ్యమవుతుంది. తద్వారా మనకి సందేహాలు తొలగుతూ ఉంటాయి. నెమ్మదిగా భక్తి మీద మనకు నిష్ఠ పెరుగుతుంది. ఇది క్రమంగా భగవంతునిపై రుచిని, ఆపై కృష్ణ ప్రేమను కలిగిస్తుంది. ఇది సత్సాంగత్యము, సాధు సాంగత్యము, శాస్త్ర సాంగత్యము వలన మనకు కలిగేటువంటి ఉన్నత స్థితి. ఇది కూడా మనము మన దృఢమైన సంకల్పము, పూర్వజన్మ సుకృతము వల్ల ఇది సాధ్యమవుతుందన్నమాట. ఎందుకంటే అంతిమ లక్ష్యమైనటువంటి కృష్ణ భక్తి భావనలో స్థిరపడటం ద్వారా భక్తులు ఈ భౌతికమైనటువంటి జగత్తును దాటి అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మికమైన గోలోక బృందావనానికి చేరుకొని శాశ్వతమైనటువంటి సేవా సౌఖ్యాన్ని పొందుతారు. భగవంతుని సేవించటము, ప్రత్యక్షముగా సేవించటము అనేటువంటి అత్యున్నతమైనటువంటి ఆనందమయ స్థితిని, సచ్చిత్ ఆనందమయ స్థితిని, భగవానుడు ఏ విధంగా అయితే సచ్చిదానంద స్థితిలో జీవాత్మ కూడా భగవానుని యొక్క సేవలో నిమగ్నమైన తర్వాత ఆ వాస్తవమైనటువంటి సచ్చిత ఆనంద స్థితిని పొందుతుందన్నమాట. అటువంటి స్థితి గోలోక బృందావనంలో సాధ్యం కాబోతుంది. కాబట్టి ఇది కేవలం భక్తి మార్గం ద్వారానే సాధ్యం. కాబట్టి భక్తి మార్గం కేవలం భక్తుల సాంగత్యం వల్లనే సాధ్యం. కాబట్టి భక్తుల సాంగత్యంలో నిరంతరము భాగవత సేవ చేస్తాం. కాబట్టి భగవద్గీత సేవ చేస్తాం. కాబట్టి అంటే భగవద్గీతను, భాగవతమును అధ్యయనం చేస్తాము. భక్తులను సేవించుకునేటువంటి ప్రత్యక్షమైనటువంటి భాగ్యం కలుగుతుంది అన్నమాట. సో ఆ విధంగా అంతిమ లక్ష్యమైనటువంటి గోలోక బృందావనం ఏదైతే మానవ జాతికి నిర్దేశించబడినటువంటి వర్ణాశ్రమ ధర్మ పద్ధతులు అన్నీ ఉన్న అన్నిటి యొక్క అంతిమ లక్ష్యము భగవంతుని చేరటమే. కాబట్టి ఆ అంతిమ లక్ష్యాన్ని అతి సులభముగా భక్తి యోగ మార్గములో పొందటము సాధ్యమవుతుంది అని శిలా ప్రభుపాదుల వారు మనకి భాష్యంలో స్పష్టం చేసేటువంటి ప్రయత్నం చేశారనమాట. సో ఆ విధంగా మనం చూస్తే ఏదైతే భక్తి రసామృత సింధులో వచ్చినటువంటి భక్తిలతా వికాసం అనేటువంటి ఒక చార్ట్ మీరందరూ చూసేటుంటారనమాట. అది శ్రద్ధ, సాధుసంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి, భావప్రేమ, చివరికి గోలోకాన్ని చేరుస్తున్నమాట. 7 స్టెప్పులు, మొత్తము 7 అంచెలుగా మనము మొదటి అంచె ఏంటి? శ్రద్ధ. మనకు ఉండవలసింది ఏంటది? భగవద్గీతపై నమ్మకము. అంటే భగవద్గీతకి ఇదే 7 స్టెప్పులు మనం భగవద్గీతని కనుక అన్వయిస్తే ఎలా ఉంటుంది అనేటువంటిది మీ కళ్ళ ముందు చూపెట్టే ప్రయత్నం చేస్తాను అనమాట. మొట్టమొదటిది శ్రద్ధ. దేని మీద శ్రద్ధ? భగవద్గీతపై నమ్మకము కలిగి ఉండటము. 2 సాధుసంగా. అంటే ఇది భగవద్భక్తులు మాత్రమే తెలుసుకోగలం మనం. ఏది? ఈ యొక్క భగవద్గీత యొక్క నమ్మకము, భగవద్గీత జ్ఞానాన్ని అనమాట. మానసిక కల్పనకుల వద్ద ఎప్పటికీ మనం కుదరదు. అందుకని సాధుసాంగత్యం అత్యంత అవసరమైనటువంటి విషయము. తర్వాత భజన క్రియ, అనర్థ నివృత్తి. సత్సాంగత్య సేవ ద్వారా భగవానునిపై కల సందేహాలన్నీ కూడా మనకు తొలగుతాయి. ఎందుకని? భగవద్భక్తుల సాన్నిహిత్యం కలుగుతుంది కాబట్టి అనర్థ నివృత్తి, అర్థము లేనటువంటి సందేహములన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. తద్వారా నెక్స్ట్ స్టెప్ ఎక్కడికి చేరుతాం? నిష్ఠకు చేరుతాము. అంటే మనం ఏదైతే భగవంతుని నమ్మి విశ్వసించి అడుగు వేశామో దానిలో స్థిరత్వాన్ని పొందుతాము. తరువాత ఏం చేస్తాము? రుచి, ఆసక్తి. ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానునిపై సంపూర్ణ శరణాగతి భావం అనేటువంటి స్థిరత్వం మనకు కలిసిందో అధ్యయనాన్ని ఆస్వాదించడం మొదలు పెడతాం. భగవద్గీతని, భాగవతాన్ని, భగవద్గీతలోని అర్థమును, పరమార్థమును, అంతరార్థమును, భగవద్భక్తుల సాంగత్యమును, వారి విశ్లేషణను, వారి వ్యాఖ్యానములను, వారి పదములను, వారి నిర్దేశములను అర్థం చేసుకొని సర్వవేళలా కృష్ణ చైతన్య స్థితిని పొందేటువంటి రుచి, ఆసక్తిని పొందుతాం అనమాట. అది తర్వాత భావప్రేమకు కారకమవుతుంది. ఏంటండి? సంపూర్ణముగా కృష్ణ ప్రేమలో మనము నిమగ్నం అవ్వటానికి మనకు దోహదపడుతుంది అనమాట. ఇది అత్యున్నతమైనటువంటి పరిపూర్ణ స్థితి. ఎప్పుడైతే ఆ స్థితిని చేరుకోగలిగామో, అలౌకికమైనటువంటి ఆనందానుభూతిని పొందామో అది మనల్ని శ్రీకృష్ణ ధామానికి చేరుస్తుంది అనేటువంటి ఈ యొక్క భగవద్గీత ఆస్వాదన అనేటువంటి 8వ అధ్యాయం 28వ శ్లోకంలో భగవత్ ప్రాప్తి అనేటువంటి 8వ అధ్యాయంని భక్తి రసామృత సింధులో ఉన్నటువంటి ఈ యొక్క భక్తిలత వికాసం అనేటువంటి ఈ యొక్క మొక్క ఏదైతే ఉన్నదో, భక్తి లత, తీగ అంటే లత అంటే పెరిగేటువంటి మొక్క కదా, ఆ మొక్కని ఎలా వర్ణించడం జరిగిందో
సో ఇది భక్తిల సామర్థ్యం కాదు. ఇందులో మర్చిపోయిన ప్రభు 1 minute, ఎనీవన్ కరెక్ట్ మీ ప్లీజ్ ఇఫ్ ఐఎమ్ నాట్. పేరేంటిది? హరే కృష్ణ మాతాజీ, ఎవరైనా హెల్ప్. హరే కృష్ణ ప్రభు, ఆయన మీటింగ్ వెళ్ళారు ప్రభు. ఓకే, సారీ. ఇది బ్లొజమింగ్ ఆఫ్ భక్తిలత అని మాధుర్య కాదంబని, శిలా విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వారి యొక్క మాధుర్య కాదంబని అనేటువంటి దానిలో అనమాట ఇది అనమాట. సారీ, నేను ఇందాక భక్తుల సామర్థ్యం అని చెప్పాను. సో దానిలో ఇవ్వబడినటువంటి భక్తిలత వికాసము, బ్లొజమింగ్ ఆఫ్ భక్తిలత అనేటువంటి దానికి భగవద్గీత 8వ అధ్యాయాన్ని అన్వయిస్తూ మీ ముందు చూపించినటువంటి ఈ చిత్రం అనమాట. హరే కృష్ణ. సో ఆ విధంగా మనం ఇవాళ 8వ అధ్యాయం భగవత్ ప్రాప్తి అనేటువంటి 8వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాము. 24, 25, 27 శ్లోకములలో శుక్ల మార్గము అయితే యోగులు, జ్ఞానులు బ్రహ్మజ్యోతి వరకు చేరతారు. కృష్ణ మార్గం ఏదైతే ఉన్నదో దాని ద్వారా కామ్యకర్మలు మరియు యజ్ఞ విధానములను నిష్ఠాతమైన వారు చంద్రలోకం పొంది భూలోకానికి తిరిగి వస్తారనేటువంటి విషయాన్ని, చివరకు విశుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో వారు భగవత్ ప్రాప్తిని, కృష్ణలోకము చేరతారనేటువంటి అంశములను మనము ఈ యొక్క 8వ అధ్యాయంలో నేర్చుకోవడం జరిగిందనమాట. సో ఆ విధంగా మనము ఇప్పటిదాకా మనం చెప్పుకున్న విషయములపై ఏవైనా మీరు చెప్పేవి కానీ లేదా అడిగేవి ఏవైనా ఉంటే కానీ అందరితో పంచుకునేటువంటి ప్రయత్నం చేయగలరు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ.